అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పచ్చని పంట పొలాల్లో ఎర్ర జెండాలు వెలిసాయి. రైతుల పంట భూముల్లో పూర్తిగా దీనికి అంతకు సంబంధించి రైతులు తమ భూములను తాకట్టు పెట్టి మార్ట్గేజ్ లోన్లు తీసుకున్న నేపథ్యంలో గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో రైతుల పంట భూములు వేలం వేస్తామంటూ ఎర్ర జెండాలు వేసిన ఘటన మరవక ముందే ఇటీవల నిజామాబాద్ ఏదైతే కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ అదేవిధంగా లింగంపేట తదితర అంకోల్ ప్రాంతంలో రైతులు తమ పంట పొలాలకు సంబంధించిన బ్యాంక్ అధికారులు దానికి అంతకు సంబంధించి తాకట్టు వేస్తామంటూ నోటీసులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ అంకోల్ అదేవిధంగా దేశాయిపేట తదితర ప్రాంతాల రైతులకు సంబంధించి భూములు వేలం వేస్తామంటూ సహకార బ్యాంక్ సంఘ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు మరవక ముందే గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలో కేంద్ర సహకార బ్యాంక్ ఉంది, ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కేంద్ర సహకార బ్యాంక్ పనిచేస్తుంది. ఈ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉన్న ఎన్డీసీసీ బ్యాంకులు పూర్తిగా లింగంపేట కానీ అదేవిధంగా నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామం కానీ ఏదేమైనప్పటికీ ఈ గ్రామాల్లో ఉన్న రైతులు మార్ట్గేజ్ లోన్లు తీసుకున్నారు. గత 2016 నుండి ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో రూపాయలు కట్టాం, మా భూములు వేలం వేస్తామంటూ మాకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన క్రమంలో మేము ఇబ్బందులు పడుతున్నాం. మా జిల్లాకు మా ప్రాంతానికి గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మా గ్రామాలకు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారు. గత మమ్మల్ని 16లో లోన్లు తీసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మేము 5-6 లక్షలు కట్టినాం. మరీ ఇంకా 8 లక్షలు లోన్లు చూపిస్తాం. మేము తీసుకునే 3.5 లక్షలకు మా బ్యాంక్ అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఇప్పటి వరకు కూడా 4-5 లక్షల రూపాయలు కట్టినాం, మరో 8 లక్షలు బాకీ ఉన్నదని చెప్పి బ్యాంక్ అధికారులు మాకు నోటీసులు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మేము సహకార బ్యాంకుల్లో మార్ట్గేజ్ కింద లోన్లు ఇచ్చిన మాట వాస్తవం. ట్రాక్టర్లకు, బోర్లకు సంబంధించిన లోన్లు ఇచ్చారు. ఆ లోన్లు తీసుకున్నాం, మేము కడుతున్నాం. అయినప్పటికీ కూడా లోను పూర్తి స్థాయిలో మీ లోను ముట్టలేదు, చాలా ఏళ్ళైంది, మీ లోను రికవరీ చేయాలి. మీ లోను రికవరీ చేయాలంటే ఆ బ్యాంకుకు సంబంధించిన ఏదైతే మీరు తనఖా పెట్టారో ఆ భూములు అమ్ముతాం, లేదంటే మీరు సకాలంలో లోన్లు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. నస్రుల్లాబాద్ మండలం ఏదైతే అంకోల్ గ్రామం ఉందో అంకోల్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. దీనికి అంతకు సంబంధించి మా భూముల్లో ఎర్ర జెండాలు పాతారు అధికారులు అంటూ అక్కడ ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఇలాంటి వాతావరణం జరిగింది. ఏదైతే గతంలో లింగంపేట మండల కేంద్రము ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి అంతకు సంబంధించి అప్పుడు కూడా సహకార బ్యాంక్ అధికారులు స్పందించి తక్షణమే దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యం అక్కడ కొంతమంది సెటిల్మెంట్ చేసుకున్న పరిస్థితి. మరి ఇక్కడ కూడా నస్రుల్లాబాద్ అంకోల్ నస్రుల్లాబాద్ సొసైటీ పరిధిలో ఏదైతే తనఖా పెట్టిన భూముల్లో ఎర్ర జెండాలు పాతడంతో దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చారు, మీకేదైనా సమస్య ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో మేము పరిష్కరించే దిశగా అధికారులకు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనా రైతుల పంట పొలాల్లో ఎర్ర జెండాలు వెలిసాయంటే రైతులు ఒక ఘర్షణ వాతావరణానికి బ్యాంక్ అధికారులు తీసుకొచ్చారని చెప్పొచ్చు. మేము భూములు తనఖా పెట్టింది వాస్తవమే, మేము ఇప్పటి వరకు 5-6 లక్షల రూపాయలు కట్టాం, మేము తీసుకున్నది 3 లక్షల పైగా రూపాయలే, కానీ ఇంకా 8 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి బ్యాంక్ అధికారులు మాకు నోటీస్ ఇవ్వడంతో మేము ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వము దీనిపైన స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి స్థానిక రైతులు కోరుతున్న పరిస్థితి. అయితే రైతులు ఏమంటున్నారు, ఆ భూములు ఎప్పుడు తనఖా పెట్టారు, దీనికి అంతకు సంబంధించి బ్యాంక్ అధికారులతో ఏమని నోటీసులు ఇచ్చారు, రైతుల మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు మహేషాబాయ్, మాది అంకోల్. నేను మాజీ సర్పంచ్ని. ఇంతకుముందు ట్రాక్టర్ లోను 3,50,000 తీసుకున్నాము. దానికి ఇప్పుడు 11 లక్షల దాకా కట్టినాము. కట్టడానికి ఇప్పుడు 12 లక్షల చిల్లర చూపిస్తున్నారు. మరి ఇంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు పాదయాత్రలో ఏదైనా ఉంటే ప్రజలకు ఇబ్బంది పెట్టదు, ఒకవేళ నేను గెలిచి వచ్చినప్పటికీ వీటినన్నింటినీ మాఫ్ చేస్తానని మాట్లాడిండు. మరి ఆ మాట ఇప్పటిదాకా సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటిదాకా అధికారంలో సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. మరి బ్యాంకు మేనేజర్లు మరి సొసైటీ వాళ్ళు వచ్చి ఇంట్లో తలుపులు తీస్తున్నారు, పొలాలలో జాండలు పాతి పొలాలను అర్రాసు కూడా పెడుతున్నారు. మరి దాన్ని ఎట్లా, మరి అది ఇప్పుడన్నా దాన్ని తెలుసుకొని మన రైతులకు ఏదైనా మాఫీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బాగా ఇబ్బంది పడి ప్రాణాలకు కూడా త్యాగం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మరి దీన్ని ఇప్పుడన్నా కానీ తెలుసుకొని
దాని వెంటనే ఏదైనా చేసేది ఉంటే మాఫీ చేసేటట్టు ఇప్పటికీ 11 లక్షలు దాకా కట్టినాము. ఇప్పుడు ఇంకా 12 లక్షలు చిల్లర చేసారు. మరి ఇప్పుడు ఏ లాంటి కట్టే పరిస్థితి లేదు, బాగా ఇబ్బంది పోతున్నది. నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్, సంగం గ్రామం, నసలవాల్ మండలం. మేము 2016లో సొసైటీ నుంచి 4,50,000 రూపాయలు లోన్ తీసుకున్నాము. దాన్ని 4 కిస్తీల వైజ్గా కట్టాము. ఇప్పటి వరకు 3,20,000 దాకా కట్టాము. అయినా ఇప్పుడు 8 లక్షల బాకీ చూపిస్తారు. నోటీస్ పంపిస్తారు. ఇల్లు జప్తు చేస్తామంటారు, పొలం జప్తు చేస్తామంటారు. కట్టకుంటే ఈ నెలలో కట్టేయమని చెప్పేసి వేధిస్తారు బాగా. పోయిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మాకు హామీ ఇచ్చారు రైతులకు, అటువంటి జరగకుండా మేము చూసుకుంటాము, సహాయం చేస్తామని కూడా చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాగైనా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. దారవైన శివ, మా సంఘం నసల్రాజ్ మండల్. సొసైటీలో లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకొని కడతలేము. జోరయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్లో ఒక అంకుల్ అతను చెప్తే బాన్సోడ చౌరస్తా మీద ఏమన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం మాఫీ చేస్తున్నాడు, చేయలేడు. బ్యాంకు వాళ్ళు సొసైటీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇంట్లో దర్వాజా ఉన్నా ఏది ఉన్నా ఫ్రిడ్జ్ టీవీ ఏదున్నా ఎత్తుకపోతాం, తాళం వేస్తామంటారు. బ్యాంకు వాళ్ళు వచ్చి బాగా టైట్ చేస్తారు. 3-4 జీబులు తీసుకొని వారం 10 రోజుల నుంచి డైలీ వస్తారు సంఘం విలేజ్కి. సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేస్తానని చేయమని కోరుకుంటాం. మేము భూములు తనఖా పెట్టింది వాస్తవమే, లోన్లు కట్టింది కూడా వాస్తవమే. కానీ ఇంకా 8 లక్షల రూపాయల లోన్లు ఉన్నాయంటే బ్యాంక్ అధికారులు మాకు నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి 2 లక్షల వరకు రుణమాఫీ అందులో భాగంగానే మా రుణాలు మాఫీ చేస్తే మిగతా రుణాలు మేము కట్టుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా మేము 2016లో లోన్లు తీసుకున్నప్పటికీ ఇప్పటికి కూడా మేము 5-6 లక్షల రూపాయలు కట్టాం. మేము తీసుకున్నది 3 లక్షలు అయితే, కానీ ఇంకా 8 లక్షల రూపాయలు బకాయి ఉన్నదని చెప్పి బ్యాంక్ అధికారులు మాకు నోటీసులు ఇవ్వడం, మా ప్రాంతాల్లో ఎర్రజెండాలు, మా భూముల్లో ఎర్రజెండాల పాత్ర మేము ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం దీనిపైన స్పందించి మా రుణాలకు సంబంధించి మార్ట్గేజ్ రుణాలు మాఫీ చేయాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.